ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేఖా స్పెషల్ కిచిడినా? పిన్ని గారు, దీంతో పాటు రైతా కూడా నేను చేశాను. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. ఈ భోజనం ఎవరి కోసం ప్యాక్ చేస్తున్నావు? అది ఒక్కదానికే చెప్పవు కదా, మాకు చెప్పుంటావు కదా. మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? నీకు తెలుసు కదా రాఘవ, నేను ఎవరినైనా నా వాళ్ళు అనుకుంటే వాళ్ల ద్వేషాన్ని, వాళ్ల ప్రేమని అన్నీ నావే అనుకుంటాను. కాని చూస్తుంటే రేఖకి మన సూర్యవంశీ కుటుంబాల ఆదర్శాలతో ఎలాంటి సంబంధం లేదనుకుంటా. నీకు తెలుసా, మిసెస్ నర్మదా కోసం మన ఇంటి నుంచి భోజనం తీసుకెళ్తోంది. ఏ భోజనం అయితే నువ్వు కష్టపడి తెచ్చిన డబ్బుతో కొన్ని సామాన్లు కొని చేసిందో అది. పిన్ని గారు, భోజనం కేవలం డబ్బులతో కొని తెచ్చుకునే సామాన్లతోనే చెయ్యం. అందులో ఒకరిపై అభిమానం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఫీలింగ్స్ కూడా కలిసి ఉంటాయి. అయినా రాఘవ్, మీరే చెప్పండి, మీరు మీ మనసులో ఏదైనా బాధని అణుచుకుని నాకు పర్మిషన్ ఇచ్చారా మిసెస్ నర్మద గారి దగ్గరకు వెళ్ళడానికి? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నా డబ్బును యూజ్ చేస్తున్నావా? అది కూడా ఆ మిసెస్ నర్మదా కోసం తీసుకెళ్ళడానికి వాడుతున్నావా? ఈ మాత్రం కిచడీ చేయడానికే మీ నిప్పెట్టె మొత్తం ఖాళీ అయిపోతుందా? ఈ మాత్రం అన్నం, కొంచెం పప్పు, ఇంతేనా మీకున్న ఆస్తి? అసలు నేను ఈ పిల్లల్ని ముందే వద్దనుకున్నాను. వీళ్ళు నాకు ఎప్పుడో చచ్చిపోయారు. కిచిడీనే కాదు, చిటికెడు ఉప్పు కూడా ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళనివ్వను ఆ మిసెస్ నర్మదా కోసం. నాకు అర్థం కావడం లేదు మీకేం చెప్పాలో. రాఘవ్ సూర్యవంశ్ అనే ఒక పేరు ఒక పజిల్ లాంటిది. ఎంత సాల్వ్ చేయాలని చూస్తానో దీన్ని, అంత చిక్కుముడి పడిపోతుంది. ఇదే కదా మీ ద్వేషానికి హద్దు? సరే అయితే, మీ ఇంటి నుంచి ఒక్క అన్నం మెతుకు కూడా నేను నర్మద గారి దగ్గరికి తీసుకువెళ్ళను. అలాగని నేను నా మానవత్వాన్ని వదులుకోలేను. అందుకని ఆవిడ కోసం మా ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్తాను. ఎందుకంటే ఆవిడ గురించి ఆలోచించడం నేను మానుకోలేను. ఆవిడ నాకు చాలా చేశారు. అది కూడా ఎలాంటప్పుడో తెలుసా? నాకు చాలా అవసరం ఉన్న సమయంలో. సరే అయితే, నువ్వేం కావాలంటే అది చేసుకో. నన్ను ఈ ఇంట్లో వాళ్ళని ఈ విశ్వ కళ్యాణం మిషన్ నుంచి దూరంగా ఉంచు, సరేనా?